హలో అండి, రాధే రాధే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చాను ఒక ప్రపంచంలో ఒక మాత్రమే ఉండే ఒక హోలీ ఫెస్టివల్కి, బర్సానాలు. ఇది జస్ట్ ఒక ఫెస్టివల్ కాదు, ఇది ఒక ఎక్స్పీరియన్స్, ఒక భక్తి యాత్ర అండ్ అ విలేజ్ ఫిల్డ్ విత్ డివైన్ లవ్ స్టోరీస్. ఇది బర్సానా, రాధారాణి జన్మభూమి. ఇది ఒక చిన్న విలేజ్ కాదు, ఇది ఒక భక్తి కేంద్రం, ఒక ప్రేమ కథ, ఒక చరిత్ర. హలో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు బర్సానాకి హోలీకి వచ్చినాను. సో వచ్చే దారిలో అన్నీ కలర్స్ వేసేసారు. అంటే నేను మాట్లాడే లోపల ఇట్లా ఇక్కడి నుంచి ఈ సైడ్ నుంచి అన్నీ ఇట్లా మొత్తం ఇట్లా అయిపోయినాను. సో హోలీ కదా, సో ఇలానే ఉంటుంది. సో ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తాను. సో చూద్దాం. నేనైతే దరిద్రంగా ఉన్నాను, నాకు తెలుసు. బర్సానాలో ఎంట్రీ చేయగానే ఒక లాంటిది క్రౌడ్, చుట్టూ చాలామంది హోలీ ఆడుతున్నారు. ఈ క్రౌడ్లో మేము వెళ్తూనే ఉన్నాం అండ్ హోలీ వైబ్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. అక్కడ ప్రతి చోట రంగులు, ఆనందం అండ్ ఒక డివోషనల్ ఫీలింగ్. ఇది జస్ట్ ఒక ఫెస్టివలే కాదు, ఇక్కడ ఒక డివైన్ ఉత్సవం అనిపించింది. ఎవ్రీవేర్ కలర్స్, లాఫ్టర్ అండ్ మ్యూజిక్. ఇక్కడ భక్తి కూడా చాలా స్ట్రాంగ్గా అనిపించింది. బికాస్ ప్రతి ఒక్కరూ రాధాకృష్ణ ప్రేమలో నిమగ్నం అయిపోయారు. హోలీకి ఇక్కడ మీనింగ్ వేరు, మన రెగ్యులర్ హోలీ లాగా కాదు. ఇక్కడ రాధాకృష్ణ ప్రేమకి సందర్భం ఇక్కడ లట్మార్ హోలీ అనేది చాలా ఫేమస్. రాధా సకులు నందగా అబ్బాయిలతో లట్మార్తో ఆడతారు అండ్ అబ్బాయిలు షీల్డ్తో డిఫెండ్ చేస్తారు. ఇది ఒక చాలా చాలా ఎక్సైట్మెంట్ ట్రెడిషన్. ఈ హోలీ ఒక డిఫరెంట్ ఎనర్జీ ఉంటుంది. ఇక్కడ అమ్మాయిలు హోలీని లీడ్ చేస్తారు. వాళ్ళు సాంగ్స్ పెడతారు, రంగులు వేస్తారు అండ్ అబ్బాయిలతో లట్మార్తో హోలీ ఆడతారు. ఇది ఒక ఫైట్ కాదు, ఇది ఒక ప్రేమతో చేసిన హోలీ, ఒక టీజింగ్, ఒక ట్రెడిషన్. ఇక్కడ చూస్తే రంగులు, భక్తి, ప్రేమ. స్ట్రీట్ మొత్తం గులాల్తో కవర్ అయిపోయింది, చుట్టూ అన్ని కలర్స్. ఇది జస్ట్ ఒక రంగుల పండుగ కాదు, ఇది ఒక దివ్యమైన సందర్భం. హోలీలో వాళ్ళ భక్తికి పవర్ చూడాలి అంటే ఇక్కడే రావాలి. భక్తులు, టూరిస్ట్ అండ్ అందరు ఒక చోట కలిసి హోలీని ఎంజాయ్ చేస్తారు. అక్కడ డిఫరెన్స్ లేవు, ప్రతి ఒక్కరూ ఒకటే, ఒక ప్రేమలో, ఒక భక్తిలో, ఒక ఆనందంలో ఉండిపోతారు. ఇలా ఉంటుందన్నమాట. ఎంత రష్గా ఉంది కదా, చాలా రష్. నేనైతే ప్రెస్ చేసేసారు అందరూ, చంపేశారు అన్నమాట. ఎంత రష్. ఒకసారి మన ఈ క్రౌడ్లో ఎంటర్ అయితే ఆ ఎనర్జీ మనకి ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉండడంలా అనిపిస్తుంది. చుట్టూ రంగులు ఫ్లయింగ్, భక్తులు చాంటింగ్, చాలా డిఫరెంట్ మూమెంట్గా అనిపించింది. బర్సానాలో లాడ్లీజీ మహారాజ్కి దర్శన్ చేయడానికి వెళ్తున్నా. చుట్టూ చాలామంది భక్తులు, చాలా ఎక్కువ క్రౌడ్. అందులో నేను కూడా నడుస్తూ వెళ్తున్నా. కొన్నిసార్లు పుష్ అండ్ పుల్ అయింది, కానీ ఆ భక్తికి మధ్యలో నేను ఒక ఎక్స్పీరియన్స్ ఫీల్ చేస్తున్నా. బ్యాచ్లో రండి, హెవీ క్రౌడెడ్ ప్లేస్లో చాలా కేర్ఫుల్గా ఉండండి. డార్క్ కలర్ క్లోత్ వేసుకోండి, ఐకి గూగుల్స్ పెట్టుకోండి, బిలాంగింగ్ సెక్యూర్గా పెట్టుకోండి. అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లో అంటే ఇమీడియట్గా పోలీస్ని కాంటాక్ట్ చేయండి.
ఈ సందర్భంలో ఒక డివైన్ అనుభవం ఉన్నింది. చుట్టూ చూస్తే ప్రతి ఒక్కరూ రాధే రాధే అని చాంటింగ్ చేస్తున్నారు. చుట్టూ రంగులు, భక్తులు, డప్పట్లు. ఇది జస్ట్ ఒక యాత్ర కాదు, ఇది ఒక భక్తి యజ్ఞం. బర్సానా హోలీ చాలా గ్రాండ్, చాలా బ్యూటిఫుల్, కానీ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ స్పెషల్లీ అమ్మాయిలకి. ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ కొన్నిసార్లు అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ వచ్చిన అవకాశం ఉంటుంది. భక్తుల మధ్యలో నడుస్తూనే ఉన్నా కొన్నిసార్లు ల్యాగ్ అనిపించింది, కానీ ఆ మూమెంట్ని నా హార్ట్లో ఒకటే ఫీలింగ్ ఉన్నింది. ఫైనల్లీ నేను రాధారాణి టెంపుల్ దగ్గరికి వచ్చేసాను. తిరుపతి ఎక్కినట్టు ఉంది, అలా ఫీలింగ్ ఉందిరా బాబోయ్. టెంపుల్లో ఎంటర్ అయ్యాక నాకు ఏమనిపించింది అంటే, ఇది ఒక భక్తి అనుభవం, ఇది ఒక ప్రేమ అనుభవం. ఇక్కడ నేను రాధారాణి మతంలో నుంచి లాడ్లీజీ మహారాజ్కి దర్శనం చేశాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఫైనలీ టెంపుల్లోకి ఎంటర్ అయ్యాను. ఆ దర్శనం చేసిన వెంటనే ఒక శాంతి, ఒక దివ్య ఆనందం, ఒక ప్రేమ ఫీల్ అయ్యాను. ప్రతి చాంట్, ప్రతి భజనం, ప్రతిదీ నేను ఒక లోకంలో ఉండినట్టు అనిపించింది. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, అది కూడా బాగుంది, జల్దీగా టేస్ట్ ఉంది. ఇక్కడి నుంచి అందరు బాంగ్ తీసుకుని తాగుతూ వెళ్తున్నారు.